నెక్స్ట్ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ యూనిట్ 5లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యూనిట్ 5లో ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. సో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారమ్మా, ఎక్స్ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఎప్పుడు కూడా హైయెస్ట్ డెరివేటివ్ కోషెంట్ 1 అవ్వాలి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే దాన్ని జనరల్ ఫామ్ అంటాం. ఇచ్చిన దాన్ని మనం జనరల్ ఫామ్లో రాయాలి. అంటే హైయెస్ట్ డెరివేటివ్ కోషెంట్ ఎంత అవ్వాలి, 1 అవ్వాలి. అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, మొత్తాన్ని ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేసేయాలి. చేస్తే ఇక్కడ ఏమొస్తుందమ్మా, దట్ ఇంప్లైస్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ అంటే 1 బై ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ మైనస్ వై బై ఎక్స్ స్క్వేర్ అంటే 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి ఈ పవర్ ఎక్స్ మిగులుతుంది. అలా ముందు మనం ఇచ్చిన ఈక్వేషన్ని జనరల్ ఫామ్లో రాయాలి. సో జనరల్ ఫామ్ ఏంటి, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ కోషెంట్ ఎక్స్ స్క్వేర్ మొత్తాన్ని ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేసేయాలి. చేస్తే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ డివై బై డిఎక్స్ 1 ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ అంటే 1 బై ఎక్స్ డివై బై డిఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి ఈ పవర్ ఎక్స్ మిగులుతుంది. అర్థమైందమ్మా? ఇప్పుడు దీన్ని ఇక్కడ మనం చేయాలి. కానీ ఇక్కడ చూడండి, మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ చేసినప్పుడు ఫస్ట్ దీనికి ఆక్సిలరీ ఈక్వేషన్ తీసుకోవాలి. వై ఈక్వల్ టు వైసీ ప్లస్ ఐపీ కాదు, ఇక్కడ వై ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ చేయాలి. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ డివై బై డిఎక్స్ కోషెంట్ 1 బై ఎక్స్ ఉంది, అంటే ఎక్స్లో ఉంది. ఇలా ఇచ్చిన మనం మార్చేయాలి, ప్రాసెస్ మార్చేయాలి. ఏం చేయాలంటే హోమోజీనియస్ ఈక్వేషన్ తీసుకోవాలి. హోమోజీనియస్ ఈక్వేషన్ ఈజ్ దీనికి హోమోజీనియస్ ఈక్వేషన్ తీసుకోవాలి. అంటే ఈక్వల్ టు 0 రాయాలి. సో హోమోజీనియస్ ఈక్వేషన్ ఏమవుతుందంటే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు 0. దీని ఈక్వేషన్ 1 అనుకోండి, ఈక్వేషన్ 2 అనుకోండి. అలా మనం హోమోజీనియస్ ఈక్వేషన్ ఎప్పుడు తీసుకుంటామంటే వైసీ ఫైండ్ చేసినప్పుడు మామూలుగా అయితే ఆక్సిలరీ ఈక్వేషన్ తీసుకుంటాం, ఎం వాల్యూస్ ఫైండ్ చేస్తాం, ఎం వాల్యూస్ వచ్చిన దాన్ని బట్టి మనం వైసీ రాసేస్తాం. కానీ ఇక్కడ డైరెక్ట్ వైసీ అవ్వదు. ఎందుకు అవ్వదంటే డివై బై డిఎక్స్ కోషెంట్ 1 బై ఎక్స్ ఉంది. మామూలుగా అయితే కాన్స్టెంట్ కోషెంట్స్ ఉన్నప్పుడు అలా చేయాలి వైసీ. విత్ కాన్స్టెంట్ కోషెంట్స్ ఇచ్చినప్పుడు వైసీ అలా ఫైండ్ చేయాలి. విత్ నాన్ కాన్స్టెంట్ కోషెంట్స్ అంటే ఇక్కడ డివై బై డిఎక్స్ కోషెంట్ కాన్స్టెంట్ కాదు, ఇక్కడ వేరియబుల్ ఇచ్చే ఉంది. కాబట్టి ఇక్కడ మనం పద్ధతి మార్చాలి. వైసీ ఎలా ఫైండ్ చేయాలంటే హోమోజీనియస్ ఈక్వేషన్ తీసుకొని మనం 3 మోడల్స్ చేయాలి. 1 ప్లస్ పీ ప్లస్ క్యూ చేయాలి. అంటే ఇక్కడ పీ వాల్యూ 1 బై ఎక్స్ తీసుకోవాలి, క్యూ వాల్యూ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ తీసుకుని 1 ప్లస్ పీ ప్లస్ క్యూ చేయాలి, 0 రావాలి. 1 మైనస్ పీ ప్లస్ క్యూ తీసుకోవాలి, 0 రావాలి. పీ ప్లస్ క్యూ ఎక్స్ 0 రావాలి. అంటే చూడండి, ఇక్కడ పీ వాల్యూ 1 బై ఎక్స్ తీసుకోవాలి, క్యూ వాల్యూ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ తీసుకోవాలి, ఆర్ వాల్యూ ఈ పవర్ ఎక్స్ తీసుకోవాలి. అంటే ఫస్ట్ మనం పీ ప్లస్ క్యూ ఎక్స్ చేయాలి, 1 ప్లస్ పీ ప్లస్ క్యూ చేయాలి, 1 మైనస్ పీ ప్లస్ క్యూ చేయాలి. ఈ ఆన్సర్ 0 వచ్చేయనుకోండి సొల్యూషన్ ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఏది కూడా 0 రాదు. ఈ 2 0 రావు, ఒక సొల్యూషన్ వస్తుంది. పీ ప్లస్ క్యూ ఎక్స్ కలిసి 0 రావచ్చు, కానీ ఉన్నావు 0 రావు. పీ ప్లస్ క్యూ ఎక్స్ 0 వస్తుంది కదా, ఎందుకు చూడండి, పీ వాల్యూ 1 బై ఎక్స్ అంటే 1 బై ఎక్స్ ప్లస్ క్యూ వాల్యూ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై ఎక్స్, ఒక ఎక్స్ క్యాన్సిల్, ప్లస్ ఇంటూ మైనస్ 1 బై ఎక్స్ 0 వచ్చింది. అంటే వై ఈక్వల్ టు ఎక్స్ అనేది ఒక సొల్యూషన్ అవుతుంది. వై ఈక్వల్ టు ఎక్స్ అనేది ఒక సొల్యూషన్. అలా మనం 1 ప్లస్ పీ ప్లస్ క్యూ చేసామనుకుంటే 0 రాదు, కాస్త మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే 1 మైనస్ పీ ప్లస్ క్యూ రాసిన 0 రాదు. అప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఆల్రెడీ మేము లాస్ట్ టైం చేసాం చూడండి, పీ ప్లస్ క్యూ ఎక్స్ 0 వచ్చింది, వై ఈక్వల్ టు ఎక్స్ సొల్యూషన్ తీసుకున్నాం. 1 ప్లస్ పీ ప్లస్ క్యూ ఎక్స్ 0 వచ్చింది, వై ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ రెండో సొల్యూషన్ తీసుకుని లెక్క చేస్తాం డైరెక్ట్గా. కానీ ఇక్కడ ఈ సమ్లో పర్టికులర్ సమ్లో 1 ప్లస్ పీ ప్లస్ క్యూ 0 రాదు, 1 మైనస్ పీ ప్లస్ క్యూ 0 రాదు. ఒకవేళ వచ్చింది అనుకోండి, పై ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్ సొల్యూషన్ అవుతుంది. అప్పుడు 2 సొల్యూషన్ చేసి వచ్చు. కానీ ఇక్కడ దీనికి 2 సొల్యూషన్ రావాలన్నమాట. ఒక సొల్యూషనే వస్తుంది చూడండి, వై ఈక్వల్ టు ఎక్స్ అని ఒక సొల్యూషన్ వస్తుంది. 2 సొల్యూషన్ మనం డైరెక్ట్గా ఫైండ్ చేయాలి ఈ ఫార్ములాస్ ద్వారా. అందువల్ల ఇప్పుడు మనం ఏం చేయాలంటే హోమోజీనియస్ ఇలా ఇచ్చినప్పుడు పీ ప్లస్ క్యూ ఎక్స్ చేయాలి, 0 వచ్చేస్తే వై ఈక్వల్ టు ఎక్స్ సొల్యూషన్. ఇక్కడ 0 వచ్చింది. 1 ప్లస్ పీ ప్లస్ క్యూ చేయాలి, 0 వస్తే
y ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ సొల్యూషన్, కానీ ఇక్కడ జీరో రాదు, మీరు చెక్ చేసుకోండి. అలాగే 1 మైనస్ పీ ప్లస్ క్యూ, అది కూడా జీరో రాదు. జీరో వస్తే ఇంకో సొల్యూషన్ వస్తున్నట్టే. దీనికి మనం 2 సొల్యూషన్స్ అనుకోవాలి, కానీ ఇక్కడ ఒకటే వస్తుంది. అందులో ఇక్కడ మనం ఏం చేయాలంటే వైసీ ఫైండ్ చేసేటప్పుడు విత్ నాన్ కాన్స్టెంట్ కోషన్స్, అంటే ఇక్కడ కోషన్స్ కాన్స్టెంట్ ఇచ్చారనుకోండి వైసీ ఆక్సిలరీ ఈక్వేషన్ తీసుకుని చేసేవచ్చు. కానీ ఇక్కడ నాన్ కాన్స్టెంట్ కోషన్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే పుట్ y ఈజ్ ఈక్వల్స్ టు vx తీసుకోండి. y ఈజ్ ఈక్వల్స్ టు vx రాయాలి, అంటే y బదులు vx రాయాలి. డెరివేటివ్ చేయాలి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేయండి, విత్ రెస్పెక్ట్ టు x. అప్పుడు dy బై dx ఏమవుతుంది, dy బై dx ఈక్వల్ టు uv అప్లై చేయాలి. uv u ఇంటూ v డాష్, v ఇంటూ x డెరివేటివ్ 1 ప్లస్ u ఇంటూ v డాష్ x ఇంటూ dv బై dx. అది ఫస్ట్ డెరివేటివ్, అంటే dy బై dx. రెండో డెరివేటివ్ చేద్దాం. రెండో డెరివేటివ్ d స్క్వేర్ y బై dx స్క్వేర్, సెకండ్ డెరివేటివ్. v కి డెరివేటివ్ dv బై dx, dv బై dx ప్లస్ మరి u అప్లై చేయండి, u ఇంటూ v డాష్, అంటే x ఇంటూ d స్క్వేర్ v బై dx స్క్వేర్ ప్లస్ u ఇంటూ v డాష్ dv బై dx ఇంటూ xకి 1. అర్థమవుతుందమ్మా? అప్పుడు d స్క్వేర్ y బై dx స్క్వేర్ బదులు ఏమొచ్చింది, x ఇంటూ d స్క్వేర్ v బై dx స్క్వేర్ ప్లస్ dv బై dx, dv బై dx 2 ఇంటూ dv బై dx. అలా మనం d స్క్వేర్ y బై dx స్క్వేర్ బదులు సబ్స్టిట్యూట్ చేయాలి ఇవన్నీ. అంటే ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్లో కోషన్స్ కనుక నాన్ కాన్స్టెంట్ కోషన్స్ అయితే, అంటే ఇచ్చిన కోషన్స్ ఎక్స్లో ఉంటే అప్పుడు మనం వైసీ ఎలా ఫైండ్ చేయాలంటే హోమోజీనియస్ ఈక్వేషన్ తీసుకుని పీ ప్లస్ క్యూఎక్స్ చేయాలి. జీరో వస్తుంది అనుకోండి వై ఈక్వల్ టు ఎక్స్ సొల్యూషన్, ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చేసాం చూడండి. అలాగే 1 ప్లస్ పీ ప్లస్ క్యూ చేయాలి, జీరో వచ్చింది అనుకోండి వై ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ సొల్యూషన్. అలాగే 1 మైనస్ పీ ప్లస్ క్యూ చేయాలి, జీరో వచ్చింది అనుకోండి వై ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంకో సొల్యూషన్ అవుతుంది. కానీ ఇక్కడ అవి ఏవి జీరోలు అవ్వట్లేదు, కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే y బదులు vx రాయాలి. డెరివేటివ్ చేస్తే dy బై dx ఈక్వల్ టు uv అప్లై చేయాలి, u ఇంటూ v డాష్, x డెరివేటివ్ 1 ప్లస్ x ఇంటూ v కి dv బై dx. సెకండ్ డెరివేటివ్ మళ్ళీ డెరివేటివ్ చేద్దాం, d స్క్వేర్ బై dx స్క్వేర్ ఈక్వల్ టు v కి dv బై dx, మరి uv అప్లై చేయాలి, u ఇంటూ v డాష్ x ఇంటూ d స్క్వేర్ v బై dx స్క్వేర్ ప్లస్ u ఇంటూ v డాష్ dv బై dx ఇంటూ x 1. సో ఇక్కడ d స్క్వేర్ బై dx స్క్వేర్ ఈక్వల్ టు x ఇంటూ d స్క్వేర్ v బై dx స్క్వేర్ ప్లస్ dv బై dx ప్లస్ dv బై dx 2 ఇంటూ dv బై dx. అలా. సో ఇప్పుడు ఇవన్నీ తీసుకొని వాళ్ళలో సబ్స్టిట్యూట్ చేసి సమ్ చేయాలి. అలా మనం వైసీ ఫైండ్ చేయాలి ముందు అక్కడ రాస్తాం. నెక్స్ట్ చూడండి సబ్స్టిట్యూషన్ ఎలా చేస్తున్నామో చూడండి. 2 ఇంప్లాయిస్ నీట్గా సబ్స్టిట్యూట్ చేయాలి. డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ బదులు ఏం రాయాలి, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ బదులు ఎక్స్ ఇంటూ టీ స్క్వేర్ వి బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ టీవీ బై డిఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ బదులు ఏం రాయాలి, వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్. అదవుతుందమ్మా సబ్స్టిట్యూషన్. మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై బదులు విఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇలా రాయాలి. 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ బదులు ఎక్స్ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ డివై బై డిఎక్స్ రాయాలి ఫస్ట్ వన్. తర్వాత 1 బై ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ బదులు వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ రాయాలి. మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై బదులు విఎక్స్ రాయాలి. దట్ ఇంప్లైస్ x into d square v by dx square plus
2 into dv by dx plus 1 by x into v by x x క్యాన్సిల్ అయిపోతాయి ప్లస్ dv by dx అర్థమవుతుందమ్మా జస్ట్ మనం మల్టిప్లికేషన్ చేస్తాం 2 into dv by dx రాస్తాం 1 by x into v by x plus x cancel dv by dx minus 2x of x cancel d by x is equals to 0 plus 3 by x minus 2x cancel అయిపోతాయి సో ఇప్పుడు ఏమొస్తుంది x into d square v by dx square plus 2 dv by dx dv by dx 3 dv by dx is equals to 0 ఈ ప్లస్ అనేది తీసుకెళ్తే మైనస్ అవుతుంది అప్పుడు ఏమొస్తుందమ్మా ఇప్పుడు ఏమైనా ఇచ్చు x into d square v by dx square equal to minus 3 into dv by dx ఇప్పుడు వేరియబుల్స్ అప్పుడు చేద్దాం dv by dx ఇటే తీసుకొచ్చండి x ఇటే తీసుకొచ్చింది అప్పుడు ఏమొస్తుంది t square v by dx square by dv by dx is equals to minus 3 by x అలా రాసుకోవాలి అర్థమైంది ఎలా రాసాను ఇక్కడ d square v by dx square by ఆ dy by dx ఇటే తీసుకొచ్చింది మొత్తాన్ని ఈ x అక్కడ తీసుకెళ్ళిపోయింది అప్పుడు రెండు వైపులు ఇంటిగ్రేషన్ చేయాలి ఇంటిగ్రేషన్ బోత్ సైడ్ చేస్తే ఇంటిగ్రల్ d square v by dx square by dv by dx అవును కదా is equals to minus 3 into integral 1 by x dx అలా విత్ రెస్పెక్ట్ టు x ఇంటిగ్రేషన్ చేయాలి ఇప్పుడు చూడండి దీనికి డెరివేటివ్ అవునా ఇంటిగ్రల్ f dash of x by f of x log f of x అంటే దీన్ని ఏమని రాయొచ్చు log dv by dx అని రాయొచ్చు అర్థమైందమ్మా సో dv by dx కి డెరివేటివ్ చేస్తే d square v by dx square వస్తుంది ఇంటిగ్రల్ f dash of x by f of x log f of x అంటే log dv by dx is equals to minus 3 into log x plus log c అలా చేయాలి దీని నుంచి log dv by dx is equals to minus 3 వేరే వెళ్తే x పవర్ minus 3 అంటే ఏమొస్తుంది log x పవర్ minus 3 plus log c ఇంకా సింప్లిఫై చేయాలి ఇక్కడ రాస్తాం సబ్స్టిట్యూషన్ అర్థమవుతుందమ్మా సో ఇప్పుడు ఏం చేయాలి log dv by dx is equals to log చూడండి ఇక్కడ log a plus log b log ab log c into x power minus 3 x power minus 3 ని 1 by x cube అని రాయొచ్చు అంటే log c by x cube log లా క్యాన్సిల్ సో dv by dx equal to c by x cube ఇంటిగ్రేషన్ చేయండి మళ్ళీ ఇంటిగ్రల్ dv by dx is equals to c integral 1 by x cube dx plus ఇంకో కాన్స్టెంట్ c1 ఇంకో కాన్స్టెంట్ రాసుకోవాలి ఇక్కడ సో ఇంటిగ్రల్ dv by dx విత్ రెస్పెక్ట్ టు dx v అవునామా is equals to c into 1 by x cube కి ఇంటిగ్రల్ 1 by x cube చూడండి 1 by x cube ని x power minus 3 dx అని రాయొచ్చు ప్లస్ c1 అంటే v is equals to c into x power minus x power n కి x power n plus 1 by n plus 1 అంటే x power minus 3 plus 1 by minus 3 plus 1 అంటే x power minus 2 by minus 2 ప్లస్ c1 అంటే ఇప్పుడు ఏమవుతుంది v is equals to minus c by 2 into 1 by x square ప్లస్ c1 మైనస్ c by 2ని c2 అనుకోండి కాన్స్టెంట్ అప్పుడు ఏమొస్తుంది సో v is equals to c2 into 1 by x square plus c1 v అంటే ఎంతమా y is equals to vx కదా రాసాం దీని నుంచి v వాల్యూ ఎంత y by x అంటే v బదులు y by x is equals to c1 plus c2 into 1 by x square x ఇక్కడ తీసుకొచ్చింది అంటే y వాల్యూ ఏమొచ్చింది c1x plus c2 into x ఇక్కడ తీసుకొచ్చి x క్యాన్సిల్ అవుతాయి 1 by x ఇది yc అలా మనం yc ఫైండ్ చేయాలి అది yc అన్నమాట అంటే therefore కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc is equals to c1x plus c2 into 1 by x అలా మనం ముందు yc ఫైండ్ చేయాలి
అర్థమైందా? డైరెక్ట్గా మనం హోమోజీనియస్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఇప్పుడు y ఈక్వల్ టు విఎక్స్ రాసి ఇలా నీట్గా మనం సబ్స్టిట్యూషన్స్ చేయాలి. చేసినప్పుడు లాగా క్యాన్సిల్ అయితే ఇది వచ్చింది, మళ్ళీ ఇంటిగ్రేషన్ చేస్తే ఈ ఆన్సర్ వచ్చింది. -c/2ని కాన్స్టెంట్ c2 అనుకోండి ఇంటూ 1/x² c1. v అంటే ఎంత? y/x. ఆ ఎక్స్ అడిగి తీసుకెళ్ళిపోండి. సో c1x + c2y. ఇప్పుడు ఏ రూపంలో ఉంది? c1u + c2v. ఇక్కడ నుంచి మనం బై మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ ద్వారా yp ఫైండ్ చేయాలి. ఇక్కడ దాకా రాస్తాం. ఇప్పుడు మనం yc ఫైండ్ చేస్తాం. yp by using method of variation of parameters yp ఫైండ్ చేయాలి. సో yp ఫార్ములా ఏంటి? yp ఈక్వల్ టు au ప్లస్ bv. ఇది ఫార్ములా. yp ఈక్వల్ టు au ప్లస్ bv. ఇక్కడ a ఎంత ఫార్ములా? ఇంటిగ్రల్ -vr బై uv1 మైనస్ vu1. b ఫార్ములా ఇంటిగ్రల్ ur బై uv1 మైనస్ vu1. ఈ ఫార్ములాస్. ఫార్ములాస్ రాసుకోండి. yc ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా? c1x ప్లస్ c2 ఇంటూ 1/x. ఇది దేంతో కంపేర్ చేయాలి? ycని c1u ప్లస్ c2vతో కంపేర్ చేయాలి. అప్పుడు u వాల్యూ x అవుతుంది, v వాల్యూ 1/x అవుతుంది. అప్పుడు ఏమొస్తుందమ్మా? u వాల్యూ x, v వాల్యూ 1/x తీసుకోవాలి. అప్పుడు డెరివేటివ్ ఆఫ్ u డాష్ 1, డెరివేటివ్ ఆఫ్ v డాష్ డెరివేటివ్ ఆఫ్ v 1/x డెరివేటివ్ 1/xకి -1/x². అలా. సో ఇప్పుడు మనం uv1 మైనస్ vu1 ఫైండ్ చేయాలి. uv1 మైనస్ vu1 ఫైండ్ చేయాలి. u ఇంటూ u అంటే x కదా, x ఇంటూ v1 -1/x² మైనస్ 1/x ఇంటూ 1. సో ఇప్పుడు ఎంత వచ్చిందమ్మా? x క్యాన్సిల్, -1/x మైనస్ 2/x. అది uv1 మైనస్ vu1. r వాల్యూ ఎంత? e⁻x. r మనం రాసి చూడండి. r వాల్యూ e⁻x తీసుకుని a వాల్యూ b వాల్యూస్ రాసి ఇక్కడ రాసుకున్నాం. అయిపోయి రాసుకున్నాం. సో ఇక్కడ నెక్స్ట్ yp గుర్తుపెట్టుకోండి అన్ని. ఇప్పుడు మనం ఏ వాల్యూ ఫైండ్ చేయాలి? ఇంటిగ్రల్ -vr బై uv1 మైనస్ vu1 ఫైండ్ చేద్దాము. సో ఫస్ట్ ఏ వాల్యూ ఇంటిగ్రల్ -vr బై uv1 మైనస్ vu1. సో ఇంటిగ్రల్ మైనస్ v ఎంతమా? 1/x. సో -1/x ఇంటూ r వాల్యూ e⁻x బై uv1 మైనస్ vu1 ఎంత వచ్చింది? -2/x. ఇక్కడ x క్యాన్సిల్, మైనస్ క్యాన్సిల్, 1/2. సో 1/2 ఇంటూ ఇంటిగ్రల్ e⁻x dx. dx రాయాలి. సో ఎంత వచ్చిన ఆన్సర్? 1/2 e⁻x. e⁻x ఇంటిగ్రేషన్ e⁻x. అది ఏ వాల్యూ. ఇప్పుడు b వాల్యూ ఫైండ్ చేద్దాం. అర్థమైందా? ఏ వాల్యూ డైరెక్ట్ వస్తుంది, సింపుల్. -vr బై uv1 మైనస్ vu1 మైనస్ v అంటే 1/x e⁻x. x క్యాన్సిల్, మైనస్ క్యాన్సిల్, ఆఫ్ e⁻x అంతే. నెక్స్ట్ b ఫైండ్ చేద్దాం. b వాల్యూ. సో b వాల్యూ ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్
ur by uv1 minus vu1. సో ఇంటిగ్రల్ u వాల్యూ ఎంతమా, u వాల్యూ x, r వాల్యూ e పవర్ x బై u1 minus v1 minus 2 by x, అంటే -1/2 కాన్స్టెంట్ x మీదకి వెళ్తుంది. సో ఇంటిగ్రల్ x² e పవర్ x, ఇంటిగ్రల్ x² e పవర్ x. దీనికి ఇంటిగ్రేషన్ కావాలి, uv అప్లై చేయాలి, uv. సో -1/2 అంతా కావాల్సింది. సో ఇక్కడ ముందు uv చేద్దాం. అప్పుడు సో ఇంటిగ్రల్ x² e పవర్ x dx ముందు చేద్దాం, -1/2 పక్కన ఉంచాలి dx. సో ఇక్కడ u ఇంటిగ్రల్ v dx x² into ఇంటిగ్రల్ e పవర్ x dx మైనస్ ఇంటిగ్రల్ d by dx of u of e పవర్ x అంటే x² into ఇంటిగ్రల్ e పవర్ x dx whole dx. ఇది ఫార్ములా, uv ఫార్ములా u ఇంటిగ్రల్ v dx అంటే x² into ఇంటిగ్రల్ e పవర్ x dx మైనస్ d by dx of u అంటే d by dx of x² into ఇంటిగ్రల్ v dx e పవర్ x dx whole dx. సో x² e పవర్ x కి e పవర్ x మైనస్ ఇదేమవుతుంది ఇంటిగ్రల్ d by dx of x² 2x e పవర్ x e పవర్ x dx. చూడండి, సో x² e పవర్ x మైనస్ 2 కాన్స్టెంట్ 2 ఇంటూ ఇంటిగ్రల్ x e పవర్ x dx ఇంటిగ్రల్ x e పవర్ x మైనస్ e పవర్ x డైరెక్ట్ ఫార్ములా. సో ఇక్కడ x² e పవర్ x మైనస్ 2 ఇంటూ దీని డైరెక్ట్ ఫార్ములా x e పవర్ x మైనస్ e పవర్ x అన్నాడు. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది x² e పవర్ x మైనస్ 2x e పవర్ x మైనస్ ప్లస్ 2 e పవర్ x. ఇదంతా దేని వాల్యూ ఇంటిగ్రల్ x² e పవర్ x dx వాల్యూ. సో మనకి హాఫ్ కదా ఉంది, దేర్ఫోర్ b ఏమొస్తుంది మైనస్ హాఫ్ ఇంటూ ఈ వాల్యూ ఎంత వచ్చింది x² e పవర్ x మైనస్ 2x e పవర్ x ప్లస్ 2 e పవర్ x. ఇక్కడ మైనస్ హాఫ్తో మల్టిప్లై చేద్దాం, చేస్తే ఏమొస్తుందమ్మా మైనస్ హాఫ్ x² e పవర్ x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 క్యాన్సిల్ x e పవర్ x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 క్యాన్సిల్ e పవర్ x. అదే ఆన్సర్. ఇది b వాల్యూ అర్థమైంది. ఇప్పుడు a వాల్యూ b వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. yp ఈక్వల్ టు au ప్లస్ bv కదా, సబ్స్టిట్యూట్ చేయాలి రాసుకోండి. Next, therefore, yp is equals to au plus bv. అవునమ్మా, that equal to a value half into e power x into u value x అంతే కదా, ప్లస్ b వాల్యూ ఇప్పుడు వచ్చింది మైనస్ ప్లస్ b ఎంతమా మైనస్ హాఫ్ x² e పవర్ x ప్లస్ x e పవర్ x మైనస్ e పవర్ x ఇంటూ v వాల్యూ 1/x అంతే కదా, అలా రాయాలి. సో దట్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ x e పవర్ x ప్లస్ ఇంటూ మైనస్ హాఫ్ ఇంటూ x² e పవర్ x ఇంటూ 1/x. x క్యాన్సిల్ అయిపోయి హాఫ్ x e పవర్ x వస్తుంది. చూడండి ఇక్కడ x క్యాన్సిల్ అయిపోయి హాఫ్ x e పవర్ x ప్లస్ ఇంటూ ప్లస్ మళ్ళీ x క్యాన్సిల్ అయిపోయి e పవర్ x ప్లస్ ఇంటూ మైనస్ 1/x e పవర్ x అలా వస్తుంది అన్నమాట. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు yp ఏమొస్తుంది, అక్కడ e పవర్ x కామన్ తీసేస్తే 1 మైనస్ 1/x వస్తుంది. అంటే yp ఏమైంది e పవర్ x ఇంటూ x LCM x మైనస్ 1, ఇది yp. therefore last number y is equals to yc plus yp. therefore the general solution is y is equals to yc plus yp. yc ఆన్సర్ వచ్చింది c1x ప్లస్ c2/x ప్లస్ yp ఎంత వచ్చింది e పవర్ x ఇంటూ x మైనస్ 1/x. ఇది ఆన్సర్. ఇది మనకి నాన్ కాన్స్టెంట్ కోషన్స్ ఇచ్చినప్పుడు yc ఫైండ్ చేయాలంటే ఎలా చేస్తామమ్మా, డైరెక్ట్గా మనం ఆక్సిలరీ ఈక్వేషన్ తీసుకుని చేయడానికి అవ్వదు. అప్పుడు ఏం చేయాలి, మనం p ప్లస్ qx చేయాలి. 0 వస్తే y ఈక్వల్ టు x సొల్యూషన్. 1 ప్లస్ p ప్లస్ q చేయాలి. 0 వస్తే e పవర్ x సొల్యూషన్. 1 మైనస్ p ప్లస్ q చేయాలి. 0 వస్తే e పవర్ మైనస్ x సొల్యూషన్. ఒకవేళ రాని పక్షంలో ఇలా మనం బై
హోమోజీనియస్ ఈక్వేషన్ ఇప్పుడు y ఈక్వల్ టు విఎక్స్ చేసి ఇలా వైసీ ఫైండ్ చేసి వైపీ కామన్ వైపీ బై యూజింగ్ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ అయ్యాలి. అర్థమైందా? వేసాం 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది, నోట్స్ రాస్తే అర్థం. ఓకేనమ్మా? థ్యాంక్ యూ.